దొరుకుతుంది మీకు. 2 క్యాప్స్ మెజర్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత కేక్ జెల్, ఇది కేక్ చేస్తున్నాం కదా, కేక్ జెల్ యూజ్ చేయాలి. అది ఒక 50 గ్రాములు. కేక్ లోకే జెల్ యూజ్ చేస్తారు. తర్వాత యాలకుల పొడి, ఎగ్ వాడుతున్నాం కదా, మరీ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం. ఇది కేక్ జెల్ ఇలా ఉంటుంది. తర్వాత ఎగ్స్ వచ్చేసి 20 ఎగ్స్ వాడుతున్నాము. 2 క్యాప్స్ ఎసెన్స్, యాలకుల పొడి ఇంకా కొంచెం ఒక 1 టీ స్పూన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు మైదా అనేది బేస్ ఇంగ్రీడియంట్. మైదా లేకపోతే కేక్ అనేది రాదు. ఎందుకంటే మైదాలో గ్లూటెన్ ఉంటుంది. నిన్న మాట్లాడాను కదా, ప్రోటీన్ గ్లూటెన్ అని చెప్పేసి. దాన్ని గ్లూటెన్ ఉండడం వల్ల ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది, ఆ పఫీనెస్ అనేది వస్తుంది కేక్కి. సో మొత్తానికే మనం మైదా తీసేసి అయితే రాదు. సో అందుకని 1/2 కేజీ మైదా, 1/2 కేజీ జొన్న పిండి వేసి ఇవాళ కేక్ చేస్తున్నాం. సో అవి బేస్ ఇంగ్రీడియంట్. పిండి అనేది ఒక బేస్ ఇంగ్రీడియంట్. పంచదార, షుగర్ ఎందుకు యాడ్ చేస్తామంటే టేస్ట్ కోసం యూజ్ చేస్తాం. అలాగే ఇంకొకటి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే పంచదార, మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 యూజ్ చేస్తున్నాం కదా. సో 2 మిక్స్ అయ్యి, షుగర్, పంచదార, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 మిక్స్ అయ్యి అది హీట్ చేసినప్పుడు ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకు ఆ పఫీనెస్ వస్తుంది. మనకి కేక్ అనేది పఫీగా రావాలంటే ఖచ్చితంగా షుగర్ కానీ, బెల్లం కానీ, లేదంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇంకొకటి ఈస్ట్ అని దొరుకుతుంది, ఈస్ట్ కూడా వాడచ్చు. సో అది ఆ పఫీనెస్ రావడానికి ఖచ్చితంగా ఈస్ట్